మరణమగునంతగా దుఃఖపడుతున్నదని ఏడుస్తూ కన్నీరు కాస్తూ యేసు చేసిన ప్రార్థన ఈరోజు ప్రపంచాన్ని రక్షిస్తుంది. దేవుని బిడ్డలారా, గెత్సెమనెలో యేసు కార్చిన కన్నీటి ప్రార్థన ఫలితం కాదా నువ్వు నేను? కష్టాలు వచ్చాక బతుకు శాపంగా మారాక ఏడవటంలో తెలివి ఉందా? లేకపోతే జీవితాన్ని దేవుని చేతుల్లోకి తీసుకునేదాకా అప్పగించుకొని కన్నీరు గాచి ప్రార్థన చేసే క్రమంలో తెలివి ఉందా? యాకోబు ప్రార్థన మగసరి కలిగిన ప్రార్థన దేవుడే సర్టిఫికెట్ ఇచ్చాడు. దేవుడు మెచ్చుకున్నాడు. ఏంట్రా మగసరి కలిగిన ప్రార్థన అంటే అతడు దూతతో పోరాడి చేయమన్నాడు. కన్నీరు విడుచు ఆయన్ని బ్రతిమాలుకున్నాడు. ప్రార్థన అంటే లిస్ట్ అప్ చెప్పేస్తాం కాదు. ప్రార్థన అంటే ముక్కును పట్టుకొచ్చి అప్పగించేయటం కాదు. ప్రార్థన అంటే డిమాండ్లు చేయటం కాదు. కొంతమందికి ఆది నుంచి అర్థం వరకు గాకా గాకా ఇది ఒకటే వచ్చాడికి. నువ్వు దర్శించదు గాక, నువ్వు దీవించదు గాక, నువ్వు ఆశ్రయించదు గాక, నువ్వు ఇప్పుడే ఇచ్చదు గాక. ఏట్రా యాచన చేయడం ఉంటే అదేనా? బతిమాలుకుంటూ ఉంటే అదేనా? అయితే కలెక్టరేట్ ముందు టెంట్ వేసి ధర్నా చేసి ప్రభుత్వానికి అల్టిమేట్ ఇస్తున్నాం, 3 రోజుల దిగి రాకపోతే తీవ్ర రూపం దాల్చుద్ది. ఓరు బాబో బయలుదేరావు విప్లవకారుడివి. ఇప్పుడైనా మనఃపూర్వకంగా కన్నీరు విడుస్తూ దేవుని యొద్దకు తిరిగి రండి, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్తాను. ఇప్పటికే టైం వేస్ట్ చేసావు, లోక స్నేహం చేసావు, పాపిష్టి పనులు చేసావు, బలహీనమైన కార్యాలు చేసావు, దేవునికి అవమానం తెచ్చావు, సాతాన్ని సంతోషపెట్టావు. ఇప్పుడైనా దేవుని వైపు తిరుగు. పనికి మళ్ళీ స్నేహాలు మానాయి, తాగుబోతుల స్నేహాలు మానాయి, అలర్చల స్నేహాలు మానాయి, అలర్చకుండా ఆటపాటలు మానాయి. ఇప్పటికైనా మారుబడి